స్వాగతం. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. ఎందుకంటే ఎంతో ఉపయోగకరమైన విషయాలు ఈరోజు నేను మీకు చెప్తాను. యాలుకల్ని ఇలా కూడా వాడచ్చా అని ఆశ్చర్యపోయే అన్న విషయాలు డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎన్నో సమస్యలుంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ప్రతి ఆరోగ్య సమస్యకి మన ఇళ్లల్లో ఉండే వంట ఇల్లే పెద్ద వైద్యశాల అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. మన అందరికీ ఎంతో సులభంగా ఇంట్లోనే దొరికే ఆరోగ్యకరమైన ఒక వస్తువు గురించి చెప్తున్నాను. అదే మన యాలకులు. యాలకులు అంటే ఎవ్వరూ తెలియని వాళ్ళు ఉండరు. మన వంటలలో వాడుకునే మసాలా దినుసుల్లోనే యాలకులు ఎంతో ప్రత్యేకం అని చెప్పొచ్చు. వాటి సుగంధభరితమైన సువాసన, రుచి చాలా ప్రత్యేకం అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి వంటింట్లో మనం ఈ యాలకుల్ని చూడొచ్చు. వంటకాలకు రుచి పెంచడంలో యాలకులవి ప్రత్యేక పాత్ర అని నానుడి. ఎక్కువగా తీపి పదార్థాలని చేయటానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. గొప్ప సువాసన ఉండటం వలన ఎన్నో సుగంధ ద్రవ్యాల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. ఎంతో మంచి గుమగుమలాడే సువాసన ఉండటం వలన వీటిని ఆహార అలంకరణలో కూడా ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద హోటల్స్లో మనం చూస్తూనే ఉంటాము. మరి వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందామా? యాలకుల్లో 2 రకాలున్నాయి. పచ్చ యాలకులు, నల్ల యాలకులు. పచ్చ యాలకులు చిన్నగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గురక రాదు. దగ్గు సమస్యతో బాధపడే వాళ్ళకి దగ్గు తగ్గుతుంది. ఆస్తమాతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది మంచి మెడిసిన్గా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా బాడీని చల్లబరుస్తూ ఉంటుంది. చలవ చెయ్యాలి అంటే ఖచ్చితంగా పచ్చ యాలకులు తీసుకోవాల్సిందే. బాడీని శుద్ధిపరుస్తుంది, అంటే డీటాక్స్ చేస్తుంది. నల్ల యాలకులు పచ్చ యాలకుల కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. వీటిని మసాలాలు చేయటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎంతో ఘాటు ఉండడం వల్ల బిర్యానీ వంటి వంటకాలలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఎన్నో పోషకాలు గల ఈ యాలకులను మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన శరీరం మొత్తం ఎంతో శుద్ధి అవుతుంది. రకరకాలుగా వీటిని మనం తీసుకోవచ్చు. యాలకుల్ని నీటిలో నానబెట్టి తీసుకోవటం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా మలబద్ధకం అంటే కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఎంతో మంచి మెడిసిన్గా పనికొస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందన్నమాట. అంతేకాకుండా ఒబేసిటీ, స్థూలకాయంతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో మంచి మెడిసిన్గా పనికొస్తుంది. వెయిట్ లాస్కి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా డైలీ వేడి నీటిలో నానబెట్టిన యాలకుల్ని తీసుకున్నట్టయితే బరువు కూడా చాలా సులభంగా తగ్గిపోతారు. అంతేకాకుండా శరీరంలోని రక్త ప్రసరణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో రక్తం గెడ్డకట్టకుండా ఉండడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా గుండెకి సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా ఇది చెక్ పెడుతుంది. గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెగ్యులర్గా వాళ్ళు యాలకుల్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దాని నుంచి బయటపడచ్చు. దీనిని కనుక మనం రోజు తీసుకున్నట్టయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతాయి. అంతేకాకుండా ప్రతిరోజు 2 యాలకుల్ని మనం తీసుకున్నట్టయితే బాడీలో వచ్చే చేంజెస్ గురించి చెప్తాను. హార్ట్ అంటే గుండెను తేలికపరుస్తుంది. మగవారిలో లైంగిక ఇబ్బందులు, నరాల బలహీనత వంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా చాలా త్వరగా తగ్గే అవకాశాలున్నాయి. ఎసిడిటీ, అజీర్తి చేస్తూ ఉంటుంది కదా, వారికి కూడా ఇది ఎంతో మంచి ఉపశమనం ఇస్తుంది. పురుషుల్లో సంతాన సాఫల్యత శక్తిని పెంచుతుంది. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి పరిష్కారం. మరి పాలతో కలిపి తాగడం వల్ల ఏమొస్తుందో తెలుసా? పాలు యొక్క రుచి పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణం బాగా అవుతుంది. నిద్ర మంచిగా వస్తుంది. క్యాన్సర్ కణాలని తొలగిస్తుంది. తలనొప్పితో బాధపడే వాళ్ళకి వేడి పాలల్లో యాలకులు వేసి ఇవ్వటం వల్ల ఇన్స్టెంట్గా అంటే చాలా త్వరగా తలనొప్పి తగ్గిపోతుంది.
అలాగే వేడి పాలల్లో మనం ఈ యాలకులు వేసుకుని తాగడం వల్ల బ్లడ్ ఫ్లో చాలా బాగుంటుంది. అంతేకాకుండా మానసికంగా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు రిలీఫ్ కావాలనుకున్నా, ప్రెషర్, స్ట్రెస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు కూడా యాలకుల్ని తీసుకోవటం వల్ల వాటి నుంచి బయటపడొచ్చు. ఇలాంటి సమయంలో ఇలాచి అంటే యాలకులు వేసిన టీని తాగడం వల్ల డిప్రెషన్, రిలీఫ్, ప్రెషర్ అలాగే స్ట్రెస్ నుంచి ఖచ్చితంగా బయటకొస్తారు. మరి ఈ యాలకుల్ని సువాసన పోకుండా ఉండటానికి ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందామా? వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఉంచాలి. అలా కాకుండా మనం ఏ బాక్స్లో వేసినా వీటిని కవర్లో కానీ లేకపోతే పేపర్లో కానీ కట్టి అప్పుడు బాక్స్లో పెట్టినట్టయితే సువాసన పోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి చక్కెరలో చీమలు అలాగే బియ్యంలో పురుగులు రాకుండా ఉండాలి అంటే యాలకుల్ని 2, 3 తీసుకొని దంచి చక్కెరలోనూ బియ్యంలోనూ వేసి వదిలేయటం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది మంచి మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. రోజు ఉదయాన్నే లేచి రాత్రి నానబెట్టిన యాలకుల నీటిని తాగటం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. మలబద్ధకం ఉన్నా కూడా ఈ నీరు త్రాగిన తర్వాత ఖచ్చితంగా మలబద్ధకం నుంచి విముక్తి వస్తుంది. యాలకుల రుచి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తీపి పదార్థాలు, మసాలా పదార్థాలు, బిస్కెట్లు, టీలు, కేక్లు ఇలా అన్నిట్లోనూ యాలకుల్ని వాడుతూనే ఉంటారు. ఈ యాలకుల టేస్ట్ ఉన్న పదార్థాలకి డిమాండ్ కొంచెం ఎక్కువనే చెప్పచ్చు. మనం ఇళ్లలో వాడే మసాలా దినుసుల అన్నిటిలోకి యాలకుల రేటే చాలా ఎక్కువ. ఇక్కడే మనం వీటి యొక్క డిమాండ్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాలకుల్ని సుగంధ ద్రవ్యాల్లో కూడా వాడుతూ ఉంటారు. రూమ్ ఫ్రెషనర్స్, క్యాండిల్స్ అలాగే పర్ఫ్యూమ్స్, సెంట్స్ ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాల్లో వాడుతూ ఉంటారు. కాబట్టి మార్కెట్లో ఈ యాలకులకి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ప్రతి ఆయుర్వేదపు ఔషధంలో కూడా యాలకుల్ని పైమెట్టే. భోజనం చేసిన తర్వాత కిడ్నీలో కూడా యాలకుల్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటం వల్ల వేడి చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యాలకుల్ని నానబెట్టిన పాలు లేకపోతే నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని చల్లపరిచి చలవనిస్తుంది. చూసారా, మనకి తెలియకుండానే మన ఇంట్లో ఉండే యాలకులు మన శరీరానికి ఎంత ఉపయోగకరమో. మరి ఖచ్చితంగా ఇప్పటినుంచే మీ డైట్లో రోజు 2 యాలకులు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు అన్నమాట గుర్తుంది కదా. సో మీ లైఫ్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే వాటిని క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి యాలకుల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. కాబట్టి మీ స్నేహితులకి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ విషయాన్ని తెలియచేయాలి. కాబట్టి వెంటనే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఏ వీడియో వచ్చినా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోలు తీసుకొని మీ ముందుకొస్తాను. ఇప్పటికైతే సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.